కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన తీరుతెన్నులని, లేదంటే ఆ ప్రభుత్వంలో కామన్ మ్యాన్ అంటే సామాన్యమైన మనిషి ప్రభుత్వ పరిపాలనలో ఉన్నాడా లేడా అని కానీ, లేదంటే గత 5 ఏళ్ళు జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు, శిరోముండనాలు, హత్యలు, అత్యాచారాలపై న్యాయ విచారణలో చర్యలు తీసుకుంటున్నారా లేరా, లేదా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 6 ప్రాణాలు పోయినా సరే ఇంకా విచారణ పరం ఏ దశలో ఉంది, ఈ అన్ని అంశాల గురించి కూడా మాట్లాడటానికి రాలా మీ అందరి ముందు. నేను ఒక మాటే మాట్లాడుతున్నా. ఇటీవల శాసన మండలిలో ఆనాటి బొత్స సత్యనారాయణ గారు అమరావతిని ఎడారి అని అన్నాడు. మేము ఎంతో ఆవేదన చెందాం. బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడైతే అమరావతినే శ్మశానం అని అన్నాడో, స్పీకర్ గారేమో ఎడారి అన్నాడు, మరొక ఆయన వచ్చి కమ్మోలదన్నాడు, ఇంకొక ఆయన వచ్చి భూములు అసలు పనికిరావన్నాడు, ఇంకొక ఆయన వచ్చి అసలు ఇక్కడ మనుషులే జీవించటం లేదు, జంతువులు జీవిస్తున్నారు అన్నాడు. ఇష్టానుసారంగా మాట్లాడారు. అమరావతి ఉద్యమకారులు కూడా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, వాళ్ళు లంచగొండులు అన్నారు, వ్యాపారులు అన్నారు, దుర్మార్గులు అన్నారు. విపరీతమైన హననం చేశారు. లేడి పిల్ల మీద కనుక తొడేలు మందపడ్డట్టుగా కాలొకడు చెయ్యొకడు అమరావతిని నాశనం చేశారు. దానికి మహిళలు క్రోధించి, కోపించి, దుఃఖించి ఉద్యమ శంకారాలు పూరించారు. మళ్ళీ ఇప్పుడు అదే బొత్స సత్యనారాయణ అమరావతి శ్మశానం అని నేను అన్నాను, అంటాను, కట్టుబడి ఉంటాను అని మాట్లాడుతున్నాడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిన్న ఒక ఎమ్మెల్సీ ఎవరో పండుల రవీంద్రబాబు అంట, మరి ఏ జిల్లానో ఏం తెలియదు నాకు, మరి ఏం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ భుజమో కూడా నాకు తెలియదు. అమరావతి దెయ్యాల నగరం, ది గోస్ట్ సిటీ అని మాట్లాడింది. నాకు అర్థం కాల. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దెయ్యాల నగరంలో 40,000 కోట్ల రూపాయలతో పనులు చేపిస్తున్నాడా? చంద్రబాబు నాయుడు గారు, మీరు నిర్మిస్తుంది విశ్వనగరి అమరావతి దయ్యాల నగరమా, గోస్ట్ సిటీ కడుతున్నారా సార్? లోకేష్ బాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఆ మహానుభావుడు కూడా గోస్ట్ సిటీ అంటున్నాడు, అలాంటి సిటీ కడుతున్నారా? వింటున్నారా? పోనీ అంటే నాయకుల యొక్క భార్యల్ని, నాయకుల యొక్క పిల్లల్ని తిడితేనే చర్యలు తీసుకుంటారా? కనకదుర్గమ్మ పాదాల చెంత కృష్ణానదీ తీరాన ఉన్న భాగ్యనగరం నా రాజధాని అంటే తీసుకోరా? వినిపించడం లేదా లోకేష్? వేర్ ఈజ్ యువర్ రెడ్ బుక్? నాకు తెలిసి మిత్రులారా, ఎర్ర పుస్తకం లేనట్టుంది లోకేష్ గారి దగ్గర. అట్టుంది, మొదటి పేజీ చివరి పేజీ అట్టుంది, లోపల పేజీలు ఉన్నాయి అసలు. ఏంటి పరాభవం? నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకసి, నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకస్తే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అర్థం ఏంటి? ఆ ఉద్యమంలో పాల్గొన్న దళిత బహుజన కులాలకు అర్థం ఏంటి? పంచుకుంటున్నారు సరే, మీరు ఎమ్మెల్సీలు పంచుకోండి, ఎమ్మెల్యేలు పంచుకోండి, కార్పొరేషన్ చైర్మన్లు పంచుకోండి, మీ పంపకాలు తీసి పక్కన పెట్టండి. మీరు అమరావతిలో టెండర్లు పిలిచారు, 11,000 కోట్ల రూపాయలకి నారాయణ గారు పనులు చేపడుతున్నారు ఈ నెల 15వ తారీఖున. ఎక్కడా? గోస్ట్ సిటీలోనా, దెయ్యాల నగరంలోనా? ఇదిగో బొత్స సత్యనారాయణ, ఈ మహానుభావుడికి అమరావతి శ్మశానమని కనిపిస్తుంది. మరి వీళ్ళ నాన్నగారు చనిపోయారేమో అక్కడ, వీళ్ళ అమ్మగారు చనిపోయారేమో అక్కడ, కాటి కాపరి పనిచేశాడేమో అక్కడ. బొత్స సత్యనారాయణ గారు ఒక ఎమ్మెల్సీ అయ్యుండి, తెలుగులో చెప్తున్నా, ముడ్డి కింద 70 సంవత్సరాలు పెట్టుకొని నా అమరావతిని శ్మశానం అంటావా? ఎవర్రా మీరు? ఇటువంటి వాళ్ళందరూ కూడా శాసన మండలికి వచ్చి రాజధాని వెళ్తుంటే, నాడు అరసవల్లి పాదయాత్ర జరుగుతుంటే, అరసవల్లి పాదయాత్రలో మహిళలు అమరావతి నుంచి అరసవల్లి వచ్చే లోపల అందరికీ గర్భాలు వస్తాయి అన్నారు.
వంగలపూడి శైలజ గారు వేసుకున్న బ్యాగుల మీద వ్యాఖ్యానాలు చేశారు, చెప్పుల మీద వ్యాఖ్యానాలు చేశారు, చీరల మీద వ్యాఖ్యానాలు చేశారు. లోకేష్, నీకే చెప్తున్నా, ఎందుకంటే నువ్వు పరిపాలకుడు అని చెప్పి చెప్తున్నారు. నాకైతే తెలీదు. నాకు తెలిసింది అంబేద్కర్ రాజ్యాంగం పుస్తకమే. మీ దగ్గర ఏదో పుస్తకం ఉందంటున్నారు. తీయండి పేజీలు, తీయండి సార్, పేజీలు చూపించండి. కొడాలి నాని పేజీ ఎక్కడుందో చూపించండి. దేవినేని అవినాష్ పేజీ ఎక్కడుందో చూపించండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేజీ ఎక్కడుందో చూపించండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేజీ ఎక్కడుందో చూపించండి. ఏమని రేషన్ బియ్యం 1,10,10,000 రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి తరలిస్తే ఏం చేశాడు? పేర్ని నాని గారి గోదాంలో 7,000 బస్తాలు ఏ పంది కుక్కలు తిన్నాయి? ఏం చర్యలు తీసుకున్నారు? అయినా నేను అడగట్లా. అమరావతిని దూషించేందుకు మాట్లాడుతున్నా. 5 ఏళ్ళు 1825 రోజులు నరాలు దిగేలా, కంట పగిలేలా ఉద్యమాలు చేశాం. మీకు పల్లెంలో పీఠమప్పు చెప్పాం. ఈ రోజున మీరు దుబాయ్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళినా ఆ కష్టం అమరావతి రైతుల చెమట చుక్కలో. అలాంటి నగరం మీద నిందలేస్తుంటే మరి మీరు కేసు కూడా కట్టలేకపోతే, కనీసం నోటీస్ ఇవ్వలేకపోతే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఆ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ నేను వస్తా, జగన్ 2 చూస్తారు, 2.0 పెడతా. ఆ 2.0లో ఇక్కడున్న కల్లం రాజశేఖర రెడ్డి గారు, బాలకోటయ్య, నాగేంద్ర పేర్లు రాస్తా, వేసేస్తా. లెక్కే ఉంది ఆయనకి. ఒక హత్య చేసినాడు, 10 హత్యలు చేస్తాడు. బాబాయినే హత్య చేయించారు. డాక్టర్ సుధాకర్ని చంపారు, సుబ్రహ్మణ్యం చంపారు, అబ్దుల్ సలాం చంపారు, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, అంగన్వాడి నౌకానమ్మ, అమర్నాథ్. మేం పెద్ద లెక్కే ఉంది సార్. మా ప్రాణాలు పణం పెట్టడమేలే. శ్రీశ్రీ గారు అన్నారు కదా ఏనాడు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది కారణం, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని. మేము మానాలిస్తే ఈ ప్రభుత్వం వచ్చింది సార్. మేము ప్రాణాలిస్తే ఈ ప్రభుత్వం వచ్చింది సార్. మా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేయబడి డోర్ డెలివరీ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చింది సార్. ఒక డాక్టర్ని పెడలెక్కల విరిసి కట్టి విశాఖపట్నం వీధుల్లో పిచ్చోడని ముద్ర వేస్తే, మళ్ళీ చెప్తున్నా లోకేష్ గారు, మీకే చెప్తున్నా, మీరు వినాలి, మీరు యువకులు. మీ ప్రభుత్వం వచ్చిందండి. పోలీస్ స్టేషన్లో శిరోముండాలు జరిగినాయి సార్. మాలల మీద, మాదిగల మీద, ఎరుకల మీద, యానాదుల మీద, ముఖాల మీద ఉత్తలు పోశారు సార్. తీసుకోండి మరి ఈ బొత్స సత్యనారాయణ గారి యొక్క చర్యలు ఏంటా పరాభవాలు. అది ప్రజలే కదండి. అమరావతిలో రైతులు అన్నం తింటలేదా? ప్రజల జీవన స్థలి కాదా? అసలు అమరావతి అంటే ఏంటంటే బెజవాడ మహానగరం కదా. మీరు బెజవాడిని నిందిస్తున్నారు, మీరు గుంటూరుని నిందిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, నెల్లూరు 2,80,00,000 మంది నాడీ కేంద్రమైన నా కర్కదుర్గమ్మ గర్భనేరని దూషిస్తున్నారు సార్. మీరేం తీసుకుంటారని నమ్మకం కూడా అక్కడ పోయింది. 6 చచ్చిపోయారంట సార్ వివేకానంద రెడ్డి హత్య కేసులో. నిన్న రంగన్న చచ్చిపోయాడంటే ప్రధానమైన సాక్షి వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో బంధించబడి కిడ్నాప్ చేయబడ్డ సత్యవర్ధన్ నా ప్రాణాలకి హాని ఉంది, వల్లభనేని వంశీ మూలాన ప్రాణభయం ఉందని కోర్టులో అఫిడవిట్ చేశాడు సార్. 14 మంది అన్నమయ్య జిల్లాలో ఒక ఎస్సీ ఎంపీడీసీ మీద తాళాలు ఇవ్వలేదని దాడి చేశారండి. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ డిఎస్పీని పిలిచి, రా రేపు పొద్దున మేము వస్తాం, నీ సంగతి చూస్తామన్నాడు సార్. పోలీసులందరూ కూడా పదిసి రోడ్డు మీద నిలబెడతానన్నాడండి. మీరు మాట్లాడితే వ్యవస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఉన్నారు, చట్టం సక్రమంగా పోతుంది,
మేము చట్ట ప్రకారం పోతున్నాం అనేమో మీరు మాట్లాడుతున్నారు. ఆయనేమో వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు. మీరు ఆయన ఏదో అసెంబ్లీకి రా 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 అంటున్నారు. ఆయన నేను రానురా మహాప్రభు అంటున్నాడు ఆయన. మీరేమో రాష్ట్రంలో ప్రజలందరికీ ఇదిగో నవలోకం వెలసే మన కోసం అంటున్నారు. మన నవలోకం వస్తే బాగానే ఉంటుంది. ఏ నవలోకం ఉంది? మేమేమో హత్యలు చేయబడుతున్నాం, మా అమరావతినే దూషిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. మీ పరిపాలనలో కామన్ మ్యాన్ కనిపించడు. సామాన్యుడికి చోటు ఉందా? ఉన్నాడు అసలు సామాన్యుడు? ఆలోచించాలి. ఆ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వచ్చింది కాబట్టే ఏదో ఆ పోసాని కృష్ణమూర్తిని తీసుకెళ్ళారు, ఈ వల్లభనేని వంశీని తీసుకెళ్ళారు. బోరుగడ్డ అనిల్ మీ పరిపాలనలో హోట్ తప్పించుకున్నాడు. జాడే లేదు, తప్పుడు సర్టిఫికేట్ పెట్టాడు, హ్యాపీగా ఎస్కేప్. మనం ఏం చేస్తున్నాం? దప్పడ ముసుకేసుకొని పడుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వాట్సాప్లో మెసేజ్ పెడితే అరెస్ట్ చేశారు, వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేశాడు, చొక్కా లేకుండా అరెస్ట్ చేశాడు అంకబాబు గారు గారిని, రంగనాయకమ్మ గారిని 70 సంవత్సరాల మహిళని అరెస్ట్ చేశాడు, బాలకోటని 14 సార్లు గృహ నిర్బంధం చేశాడు. అదిసిపోయాను సార్. ఇంత మితవాదం పనికిరాదని కూడా చెప్తున్నా. కాబట్టి ప్రధానంగా నేను పరిపాలనా తీరుతెన్నుల గురించి పోవడం లేదులే, కానీ ఈ అమరావతి హననాన్ని ఆపండి సార్. ఒక ప్రాంతం మీద విద్వేషాలు పెట్టి నాడు కూడా కేసీఆర్ అండు తెలంగాణ ఒక్క మాట అంటే తన్ని తరివేశారండి, కొట్టారు. హరీష్ రావు ఢిల్లీ వెళ్ళి మా ఎస్సీ ఒక ఆఫీసర్ని గుండెల మీద దన్నాడండి. మరి ఈ బొత్స ఎవరండి? ఈ బొత్స ఎవరు? అమరావతిని తిట్టే హక్కు ఆయనకి ఎక్కడదండి? శాసన మండలిలో వాళ్ళు తిడుతుంటే మీరేంటి సార్ ఖండన మండలంలో చేస్తారు? ప్రెస్ మీట్లు పెట్టి ఖండించుకుంటూ పోతారా ఏంటి? చర్యలు ఉండవా? నేను ఖండించి, లోకేష్ గారు ఖండించి, చంద్రబాబు నాయుడు గారు ఖండించి, పవన్ కళ్యాణ్ గారు ఖండించి, పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్ళైన సందర్భంగా పిఠాపురంలో మీరు ఉత్సవాలు చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో కామన్ మ్యాన్ నాటి అరాచకాలకు బలైన సమిధలు ఎలా ఉన్నాయో మీరు చూడాలి సార్, మీరు మాట్లాడాలి సార్. తప్పనిసరిగా మళ్ళీ చెప్తున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ హననాన్ని ఆపండి. అంతకంటే ముఖ్యంగా వెలగపూడి గ్రామానికి చెందిన కంచెర్ల జగన్మోహన్ రావు అనే ఒక రైతు ఇటీవల తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో బొత్స సత్యనారాయణ గారి మీద విచారించాలి అని ఫిర్యాదు చేశాడు. దాన్ని కేసు కట్టండి. నేను రాజధాని రైతు మిత్రులందరూ కూడా చెప్తున్నా, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా అంటాడు శ్రీశ్రీ. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేయండి. ఒక నేలని అంటామంటే మన అమ్మని అంటామని అర్థం, మనం ఉన్న ప్రాంతాన్ని అంటామంటే మన ఊరిని అంటామని అర్థం. పాలకులకి ముళ్ళుగర్ర పెట్టి అప్పుడప్పుడు పొడవాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కూడా మెలకు రాదు, లోకేష్ గారు కూడా ఇటువైపు చూడరు. పాలకులకి చెప్పాలి, తీసుకుంటారా తీసుకోలేదా అని కాదు, ప్రజల నుంచి ఆ సంకేతం రావాలి. తప్పనిసరిగా అన్ని పోలీస్ స్టేషన్లో రవీంద్రబాబు, ఈ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీల మీద ఫిర్యాదులు చేయండి, కేసులు కట్టడానికి డిమాండ్ చేయండి. తప్పనిసరిగా నేను మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు, అమరావతి మా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, మా ఇంటి పేరు అమరావతి, మా రక్తనాళాలు అమరావతి, నా రాజధాని అది బహుజన కులాలు కూడా ఉన్న రాజధాని. నాడు చెప్పాం, నేడు చెప్పాం, రేపు చెప్తాం, అది అందరి రాజధానిని నిందిస్తే ఎవరిని వదలబోము. తప్పనిసరిగా దీన్ని సమీక్షించుకొని ఈ యొక్క రాజధాని మీద హననం చేస్తున్న ఎమ్మెల్సీల మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.